RTI Live News. Ask for right. లైవ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఇందిరా పార్క్ బీసీ భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మామిడాల రాజు నేత స్వామీజీ ముఖ్య అతిథిగా వేజిఆర్ నారగోని అధ్యక్షతన శ్రీ నారాయణ గురు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి 168వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. భక్తులు మాట్లాడుతూ మదన్ ఆసిన్ కుటియమ్మ దంపతులకు 1856 ఆగస్టు 20న కేరళ రాష్ట్రం తిరువనంతపురం చెంపలంతి గ్రామంలో జన్మించారు. కుటుంబాన్ని గ్రామాన్ని వదిలి కేరళ నుండి తమిళనాడు వరకు పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యంలో అయ్యవ స్వామికల గురువును కలిసి ఆధ్యాత్మికతను నేర్చుకున్నారు. అంతేకాకుండా సంఘ సంస్కర్త మూఢ విశ్వాసాల్ని కులతత్వాన్ని నిరాకరించారు. 1922లో రవీంద్రనాథ్ ఠాగూర్ శివగిరి ఆశ్రమానికి వెళ్లి నారాయణ గురు లాంటి ఆధ్యాత్మిక గురువును నేనెప్పుడు చూడలేదన్నారు. ఆయన మార్గంలో నేటి యువత నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, డిఎన్టీ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు చిందం పాండు, వంశరాజ్, భాస్కర్, మహమ్మద్ ఇజాద్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమానికి చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున ముఖ్యంగా నారాయణ గురు గారు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు అనేక సంస్కరణలతో పాటు మూఢ విశ్వాసాలని విడనాడాలి, అదేవిధంగా యువతత్వాన్ని నిర్మూలించాలి. ఈ కులాల వలన రావాల్సినటువంటి పదాలు ఏదైతే అణగారిన కులాలు అందట్లేదు అని చెప్పేటటువంటి గొప్ప మహానీయుడు కేరళవాసి నారాయణ. వారు ఆనాడు గ్రామాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి కేరళ నుంచి తమిళనాడు నుండి అట్లా మొత్తం సంచారం చేస్తూ అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులు కలిసినటువంటి వ్యక్తి నారాయణ. ఆ క్రమంలో మదన్ ఆసాన్ అనే గురువు గారు కలిసి వారి ద్వారా ఆధ్యాత్మికత్వాన్ని నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఇంతకు చెప్పినట్టు మనకు శివుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానీయుడు ఈయన కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం చెంపలంతి అనే గ్రామంలో కేరళ తమిళనాడు అయ్యప్ప స్వామికల్, తండ్రి పేరు వచ్చేసి మాదన్ ఆసన్, అదేవిధంగా తల్లి పేరు కుటియమ్మ. ఈ దంపతులకు ఉన్నటువంటి నారాయణ గురువు గారు అయ్యప్ప స్వామికలను గురువుగా భావించి 1922 రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంత పెద్ద ఆధ్యాత్మిక గురువుని నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదని చెప్పినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. కాబట్టి నారాయణ గురు అమర్ హై. ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. కేరళలో ఆధ్యాత్మిక దృష్టితోటి కేరళ ప్రాంతం అంతా కూడా పర్యటించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుల అసమానతలను గమనించినటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి శాస్త్రాలను అదేవిధంగా గతంలో ఉన్నటువంటి చరిత్రలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఈ కుల అసమానతలు అయితే యజువా అనే కులము, నారాయణ గురు కులం కూడా అంటరాని కులంగా అక్కడ పరిగణించబడేది. నమూద్రి బ్రాహ్మణులు కేరళ ప్రాంతంలో హైయెస్ట్ అంటే ఒక కుల వ్యవస్థను, కుల ఆధిపత్యాన్ని పోషించినటువంటి కులంగా నమూద్రి బ్రాహ్మణ కులం ఉండేది. అటువంటి కులాధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన ఆధ్యాత్మికవాదంతో ఓడించాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో